కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి యూసఫ్ కార్గో వారు గుడ్ న్యూస్ చెప్పారు. మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ప్యాకింగ్ ఫ్రీ, పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. మాలియా మరియు ఖైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ సరిహద్దుల్లో కువైట్ ప్రభుత్వం హైలైట్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే, ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తూ ఉన్న ఎబోలా వైరస్ పట్ల కువైట్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా కువైట్ దేశ సరిహద్దుల్లో నిఘా మరియు నివారణ వ్యవస్థలను మరింత పటిష్టం చేసినట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా ఆల్ సనాద్ గారు ప్రకటించారు. అయితే ప్రస్తుతానికి కువైట్లో ఎలాంటి ఎబోలా వైరస్ కేసులు నమోదు కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి స్పష్టం చేశారు. విమానాశ్రయాలు, సరిహద్దుల్లో థర్మల్ స్క్రీనింగు, దేశంలోకి ప్రవేశించే ప్రయాణికుల కోసం ఆరోగ్య పరీక్షలను ముమ్మరం చేసినట్లు డాక్టర్ ఆల్ సనాద్ గారు తెలిపారు. అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం సరిహద్దుల వద్ద అధునాతన థర్మల్ డిటెక్షన్ వ్యవస్థలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలు ఎవ్వరూ కూడా ఉగాండా, దక్షిణ సూడాను, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశాలకు ప్రయాణించవద్దని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ గట్టిగా విజ్ఞప్తి చేసింది. వైరస్ వ్యాప్తి తీవ్రతను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నాము. ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రజా ఆరోగ్య ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఆయన పేర్కొన్నారు. కువైట్ దేశంలో ఆరోగ్య పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. ఎబోలాకు సంబంధించి ఎలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు. ప్రజలంతా ఆరోగ్య మార్గదర్శకాలు పాటించాలి మరియు అధికారిక వనరుల నుండి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని చెప్పేసి తెలపడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే ప్రయాణాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యానికి సంబంధించి తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. ప్రస్తుతానికి కువైట్లో ఎటువంటి ఎబోలా కేసులు లేవు, కానీ ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా సరిహద్దుల వద్ద హైలైట్ ప్రకటించి కువైట్కు వస్తూ ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించి మేమైతే స్క్రీనింగ్ చేస్తూ ఉన్నామని చెప్పేసి అధికారులు తెలిపారు. కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు, ఇండియా నుంచి కువైట్కు వచ్చేవారు తప్పకుండా ఆరోగ్య మార్గదర్శకాలు పాటించండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.